హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు నా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మీతో ఒక విషయం షేర్ చేసుకుందామని వీడియో తీస్తున్నానండి. నిన్న నేను టీవీలో ఒక న్యూస్ విన్నానండి. అదేంటంటే ఒక పిల్లవాడు ఇన్‌స్టాగ్రామ్ బాగా రీల్స్ చూస్తాడంటండి. అందులో రీల్స్ చూసి అట్లాగా తను చేయటానికి ట్రై చేశాడంట. రోడ్డు మీద దొరికిన నిమ్మకాయలను తీసుకొచ్చి, అంటే దిష్టి తీసిన నిమ్మకాయలను తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి అవి జ్యూస్ చేసుకొని తాగాడంట. తాగిన సాయంత్రం నుంచి వాడు తేడాగా చేయటం మొదలుపెట్టాడు. వింత వింతగా ప్రవర్తించడం. ఇంక వాళ్ళ అమ్మ, నాన్న కంగారు పడి హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. తీసుకెళ్తే డాక్టర్ గారు అన్ని టెస్టులు చేసి, "ఏమి లేదమ్మా, మీ అబ్బాయి అంతా బాగున్నాడని" చెప్పారు. ఇంటికొచ్చినాక మళ్ళీ అదే పని చేస్తున్నాడు. అట్లాగే వాళ్ళు 4, 5 హాస్పిటల్‌లు తిప్పితే ఏ డాక్టర్ కూడా తనకి ఏమీ తేడా లేదమ్మా, బానే ఉన్నాడని చెప్పారు. ఇంక వాళ్ళు చేసేదేమి లేక ఆలోచించి సాయిబు ఉంటారు కదండీ! తాయెత్తులు కట్టి దిష్టిలు తీస్తారు కదా! వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే ఆ పెద్దాయన కూర్చోబెట్టి, "నువ్వెక్కడికెళ్ళావు? ఏం చేసావని" అడిగితే, "ఇట్లాగ నేను నిమ్మకాయలు రోడ్డు మీద దొరికిన నిమ్మకాయలు తీసుకొచ్చి ఇట్లాగా చేసి తాగాను" అనంటే, అప్పుడు అతనికి అర్థమయ్యి, తాయెత్తు కట్టి, "దిష్టి తీయండమ్మా, ఇతను దిష్టి తీసిన నిమ్మకాయలను తీసుకొచ్చి తాగటం వల్ల ఆ ఎఫెక్ట్ ఉందని" చెప్పి పంపించాడంటండి. పిల్లలు ఫోన్లు చూసి మంచి నేర్చుకోవట్లేదండి. అందులో ఏదుంటే అది మంచిదా, చెడా అని ఆలోచించకుండా అయి చేసేస్తున్నారండి. చూడండి, దిష్టి తీసిన నిమ్మకాయల్లో నెగెటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది కదండీ! వాడేమో ఆ రీల్స్ చూసి అట్లాగా చేయటం. హ్మ్. దానివల్ల ఆ పిల్లాడికి ఎఫెక్ట్ అయింది. ఆ తల్లిదండ్రులు కూడా ఎంత టెన్షన్ పడ్డారోనండి. మన పిల్లలకి ఫోన్లు ఇచ్చినప్పుడు వాళ్ళు ఫోన్లో ఏం చూస్తున్నారనేది కూడా కొంచెం గమనిస్తూ ఉండండి. మన పనుల వల్ల ఫోన్లు ఇచ్చేసి వాళ్ళు ఆ ఫోన్లో ఉంటే సైలెంట్గా చూసుకుంటారులే అని ఫోన్లు బాగా అలవాటు చేసేస్తున్నామండి. మ్యాక్సిమం పిల్లలకి టీవీ పెట్టడము, బయట ఆడుకోవడము, సైకిల్ తొక్కడము, ఇలాంటివి కొంచెం పిల్లలకి నేర్పించండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో పిల్లల్ని ఫోన్ల నుంచి బాగా అవాయిడ్ చేయడం. మీకు ఇది యూజ్ అవుతుందని వీడియో చేశానండి.